సీఎం జగన్ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారిని సీఎం దర్శించుకోబోతున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి చినముషిడివాడ చేరుకుంటారు. ఇక శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక అనంతరం తాడేపల్లి చేరుకుంటారు. నేడు ఏపీ సీఎం జగన్ విశాఖ జిల్లాలో పర్యటించబోతున్నారు. చిన్నముషిడిలోని శ్రీ శారదాపీఠంలో గల రాజశ్యామల అమ్మవారిని ఆయన దర్శించుకోబోతున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి చిన్నముషివాడలో చేరుకుంటారు. అలాగే శ్రీ శారదాపీఠంలోని రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుంటారు. తిరిగి అనంతరం తాడేపల్లి చేరుకోవడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్. విశాఖ శారదాపీఠంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపట్లోని విశాఖ చేరుకోబోతున్నారు. యాక్చువల్ గా అధికారికంగా వాళ్ళు ఇచ్చిన సమయం మాత్రం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11:20కి విశాఖ విమానాశ్రయానికి చేరుకోవాలి. అదేవిధంగా అక్కడి నుంచి రోడ్డు మార్గాన చినముషిడివాడ ప్రాంతంలో ఉన్నటువంటి శారదాపీఠానికి 12:12కి అంటే 11:45 అక్కడ చేరుకోబోతున్నారు. సాంప్రదాయ వస్త్రాలు ధరించి పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అలాగే ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో కలిసి పీఠంలోని దేవతామూర్తులకు సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలాగే రాజశ్యామల యాగంలో కూడా పాల్గొంటారు. ఎందుకంటే శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారు చాలా ఫేమస్. ఆ అమ్మవారికి ప్రతి ఏడాది కూడా ఈ శారదాపీఠం వారోత్సవాల్లో భాగంగానే అంటే మొత్తం సంవత్సరోత్సవాల్లో భాగంగానే ప్రతి సంవత్సరం రాజశ్యామల యాగం చేస్తూనే ఉంటారు. ఈ యాగానికి క్రమం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఏడాది ఆయన వస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా ఆయన రాబోతున్నారు. అదేవిధంగా ఇంకా మరో కొంతమంది ప్రముఖులు కూడా ఈ యొక్క యాగంలో పాల్గొబోతున్నారు. దాదాపు గంట సేపు శారదాపీఠంలోనే ఆయన పాల్గొని అక్కడి నుంచి తిరిగి మళ్ళీ 1 గంటకి విశాఖ విమానాశ్రయం నుండి మళ్ళీ తిరిగి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకోబోతారు. థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.